దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు సొలొమోను మహారాజు రాసిన సామెతలు గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెం కలిగినట మేలు. జ్ఞాని అయిన సొలొమోను నెమ్మది కోసం మాట్లాడుతున్నాడు. చాలాసార్లు ధనాన్ని బట్టో, తనకున్న ఐశ్వర్యాన్ని బట్టో, తనకున్న ఘనతను బట్టో, తనకున్న స్థితిగతులు బట్టో చాలాసార్లు నెమ్మది పొందుకుంటాము అనుకుంటారు. కానీ నెమ్మది ఎలా పొందుకోవాలో సొలొమోను మహారాజు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగినట్టు మేలు అంటున్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ధనం ఉంటే మన జీవితం నెమ్మదిగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటాము, చాలా ఆనందంగా ఉంటాము అనుకుంటాం. అలాంటి ధనం కలిగిన వారు చాలామంది ఈ దినాల్లో సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉన్నదానితో తృప్తి చెందకుండా ఇంకా కావాలని అసంతృప్తితో బ్రతికే పరిస్థితి చాలాసార్లు కనిపిస్తూ ఉంది. అయితే నెమ్మది పొందుకోవాలంటే ఒక సూత్రాన్ని సొలొమోను మహారాజు తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం నెమ్మది పొందుకుంటాము, ఆ కొంచెంలో కూడా మనం నెమ్మది పొందుకుంటామని తెలియజేస్తున్నాడు. దేవుని యందు మనం భయభక్తులుగా జీవిస్తున్నప్పుడు ఆ కొంచెమే మనకు మేలు. విస్తారమైన ధనమును ఉండి శాంతి సమాధానం లేకుండా ఉండడం కంటే ఉన్నదానితో తృప్తిగా ఉండడం చాలా సంతోషకరమని ఇక్కడ సొలొమోను మహారాజు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదే మాటలు పౌలు కూడా చెప్పాడు కదా, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుంటున్నాను అంటున్నాడు. ఆయనకి ఎన్ని కొదువులు ఉన్నప్పటికీ ఉన్న దాంట్లో నుంచి తృప్తి చెందే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రోజుల్లో చాలామంది జీవితాలు మనం పరిశీలించినట్లయితే తృప్తి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఈ నెమ్మది కోసం, తృప్తి కోసం ధనం ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతులుగా మనం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మన జీవితాల్లో గొప్ప నెమ్మది పొందుకుంటాం, గొప్ప సమాధానం పొందుకుంటాం. ఉన్న స్థితిలోనే సంతృప్తిగా ఉండడం మనం జీవిస్తూ ఉంటుంటాం. లాజరు ధనవంతుడు మనం చూసినట్లయితే, ధనవంతుడు తనకున్న సమృద్ధుల నుండి సంతోషంగా ఉండడం అనుకున్నాడు. తినుము, త్రాగుము, సంతోషించము అనుకుంటున్నాడు తన ప్రాణంతో. తన జీవితాంతం ఆ ఉన్నదాన్నే సంతృప్తికరంగా ఉందనుకున్నాడు. కానీ అసలైనది మర్చిపోయాడు ఆయన. తన ఆత్మీయ జీవితంలో ఏమాత్రం కూడా నెమ్మదిలేని జీవితం కనిపిస్తూ ఉంది. కనుకనే చనిపోయినప్పుడు నరకానికి వెళ్ళిపోయాడు. లాజరు అబ్రహాము రుణం అనుకున్నాడు. లాజరు బ్రతికినంత కాలం ఉన్నదానిలోనే తృప్తి చెంది బ్రతికాడు. ఆయన దేవుని యందు భయభక్తులుగా జీవించాడు. అలా యోబు జీవితం మనం చూసినట్లయితే, దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు యోబు దేవుని కోసం ఆయన యందు భయభక్తులుగా జీవితున్న స్థితిని బట్టి తన విస్తారమైన ఆస్తిని పోగొట్టుకున్నాడు. కానీ దేవుని మాత్రం విడిచిపెట్టలే. అలాంటి స్థితి కలిగి మనం జీవిస్తున్నప్పుడు మన జీవితంలో గొప్ప నెమ్మది పొందుకుంటాం. కనుకనే విస్తారమైనటువంటి ఆస్తి పోగొట్టుకున్నప్పటికీ యోబు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు కదా. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో నెమ్మది కావాలని ఆశిస్తున్నారా? అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మీద ఆధారపడుతూ ప్రతిదినం ఆయనతో సహవాసం చేస్తూ ఆయన మీద ఆనుకుంటూ మనం జీవిస్తున్నప్పుడు మన జీవితంలో గొప్ప నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని పొందుకుంటాం. ఈ రోజుల్లో ఎక్కడ నెమ్మది లేదు.
వారు నెమ్మది పొందుకోవడం అంటే ధనం సంపాదించుకోవడం అనుకుంటున్నారు. ధనం వల్ల నెమ్మది రాదు, కానీ దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టే నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆదరణను, గొప్ప నిరీక్షణను మనం పొందుకుంటామనే విషయాన్ని ప్రభు పేట మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితంలో. మీ జీవితంలో నెమ్మది ఉందా? మీ జీవితంలో సమాధానం ఉందా? దేవునితో సరైన సంబంధం కలిగి మీరు జీవిస్తున్నారా? అలాగైతే మీ జీవితంలో గొప్ప ఆనందాన్ని మీరు పొందుకుంటారు. అలా కాకుండా ధనం సంపాదించడం మీద మాత్రమే దృష్టిని కేంద్రీకరిస్తూ ఈ లోకంలో బ్రతుకుతున్నట్లయితే మీ జీవితంలో నెమ్మది పొందుకోలేరు. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నేను నా జీవితంలో నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని, గొప్ప నిరీక్షణను పొందుకోవడానికి మీ యందు భయభక్తులుగా ఉండడం నాకు నేర్పించు ప్రభు అని ఒక తీర్మానం చేసుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, మీ దయగల నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నెమ్మది లేకుండా విస్తారమైన ధనము సంపాదించుకుంటుంటే కొంచెం ఉంట మేలుని మీ వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, మీ యందు భయభక్తులు కలిగి కొంచెం పొందుకుంటే మేలు అంటున్నాడు ప్రభువా. అవును ప్రభువా, మా జీవితంలో మీ యందు భయభక్తులు కలిగి మీ మీద సంపూర్ణంగా ఆధారపడి ప్రతిదినం నాయన మీతో సహవాసం చేసి ప్రతి అవసరతను మీ కృప నుంచి మేము పొందుకుంటూ ఈ లోకంలో బతకడం మాకు నేర్పించింది ప్రభువా. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుంటున్నానని పౌలు అన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, మా జీవితాల్లో కూడా అటు కృపనిచ్చి నడిపించమని, మా జీవితంలో గొప్ప నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని మేము మా బ్రతుకలమంతా అనుభవించడానికి మీ యందు పరిపూర్ణమైనటువంటి భయభక్తులు జీవించట్లో మీ కృప ప్రసాదించడం మేము బ్రతుమాలుకుంటూ మీ కృపగల హస్తానికి మాకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ జీవితంలో గొప్ప నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని పొందుకోవడంలో, దేవుని యందు భయభక్తులుగా జీవించట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే.